హలో పిల్లలు, ఈ పాడ్కాస్ట్ నచ్చితే మా పాడ్కాస్ట్ని ఫాలో అవ్వండి. నక్క మోసము ఎలా చేసింది? కాకి నక్క లేడి మూడు ఎంతో స్నేహంగా ఉండసాగాయి. ఒకనాడు నక్క ఈ లేడీతోటి ఇలా అంది, మిత్రమా, అడవికి అటువైపుగా చాలా నేను పెరిగినటువంటి చెట్లు, అక్కడ మంచి మొక్కలు ఉన్నాయి, చూశాను నేను. అది నీకు తగిన ఆహారం, నాతోట్రా. ఇప్పుడు పంటలు కోయడానికి రైతులు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు వచ్చే లోపడే మనము అక్కడికి వెళ్ళి వాళ్ళు పండించిన పంటల దగ్గర ఉన్నటువంటి ఆహారాన్ని తినేద్దాము. ఇక నీకు ఆహారము మంచిగా దొరుకుతుంది అంటూ ఆ లేడీకి మాటలు చెప్పి తీసుకొని ఒక పొలాన్ని చూపించింది. లేడీ ఎంతో సంతోషపడిపోయి పొలం మీద పడి ఇష్టం వచ్చినట్లు గెంతుతూ కడుపారా తిన్నది. ఆనాటి నుండి ప్రతిరోజు ఆ పంట దగ్గరికి పోయి లేడి కడుపు నింపుకోసాగింది. కొద్ది రోజులకు ఆ పొలం యజమాని తన పంటను ఏదో ఒక జంతువు వచ్చి తినిపోతున్నది అని తెలుసుకొని ఒక వలను పెట్టాడు, అంటే ఒక నెట్ పెట్టిండు అక్కడ. అది తెలియక ఎప్పటిలాగే తినడానికి వెళ్ళినటువంటి ఆ లేడీ అందులో చిక్కుకుపోయింది. పాపం ఆ లేడీ తన దుస్థితికి చింతిస్తూ, అయ్యో, ఈ సమయంలో నా మిత్రుడు నక్క వస్తే బాగుండు, ఈ వల కొరికి నన్ను రక్షిస్తుంది అనుకుంది. అది అనుకున్నట్టుగానే వెంటనే నక్క అక్కడికి వచ్చి, అయ్యో మిత్రమా, ఏమైంది, నీవు ఎలా ఈ వలలో చిక్కుకున్నావు అంటూ సానుభూతి నటించింది. అంటే అన్ని యాక్షన్స్ చేస్తుంది, డ్రామాలు చేస్తుంది అన్నట్టు. దానికి ఇష్టమే ఇలా ఈ లేడీ ఆ వలలో చిక్కుకోవడం, దానికి ఇష్టమే. లేడీ విలపిస్తూ, మిత్రమా, నన్ను రక్షించు, ఈ వల కొరికి ఈ నెట్లో నుంచి నన్ను బయటికి తీసాయి, లేకుంటే ఆ రైతు వచ్చి నన్ను చంపేస్తాడు అని ఎంతో బతిమలాడింది. నక్క సరే అని పళ్ళతోటి ఈ వలను కొరికినట్టు నటించి, అయ్యో మిత్రమా, ఈ వల చాలా స్ట్రాంగ్గా ఉంది, నేను నా పంటితోటి ఈ వలను నేను తెంపలేను, అయినా కూడా నేను ఇవాళ ఉపవాసం చేస్తున్నాను కనుక నాకు ఓపిక లేదు అంటూ అక్కడ పాపం లేడీని దాని కర్మాన దాన్ని వదిలేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినట్టు నటించింది కానీ వెళ్ళిపోలేదు, పక్క నుంచి చూస్తూ ఉన్నది. ఎప్పుడైతే ఈ పొలానికి రైతు వస్తాడు, రైతు వచ్చి ఈ జింకనే అంటే ఈ లేడీ తినేస్తుంది మొత్తం అని చెప్పి ఆ లేడీని చంపేస్తాడు. అప్పుడు ఆ లేడీ మాంసాన్ని నేను హాయిగా తినచ్చు అని నక్క ప్లాన్. లేడీ కోసం చాలా పొద్దుపోయే వరకు ఎదురు చూసిన కాకి, అదేంటి ఇంకా లేడీ ఇంకా రావట్లేదేంటి, ఈ నక్క లేడీ ఇద్దరు వెళ్ళడం నేను చూశాను, ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు అని ఆలోచన చేస్తూ ఉంది. సరే వెతుకుదామని చెప్పి ఆ కాకి వెతకడం స్టార్ట్ చేసింది. వెతుకుతుంటే దానికి పొలం దగ్గర వలలో చిక్కుకున్న లేడీ చూసింది. అయ్యో మిత్రమా, ఎక్కడో ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చావు, అరే ఎలా నువ్వు ఈ వలలో మొత్తానికి బందీ అయిపోయావు అని ఆ కాకి అడిగింది. ఏమో మిత్రమా, నాకు ఇక్కడ వల ఉన్న సంగతి తెలియదు, అయినా మరి మన నక్క స్నేహితుడు లేడా, నీకు సహాయం చెయ్యలేదా అని అడిగింది. నక్క వచ్చింది కానీ నాకు ఏం సహాయం చెయ్యలేదు, అయినా ఎక్కడో ఉండి ఉంటుంది, అది నీవు చెప్పినట్లే నా ప్రాణాలకు ముప్పు తెచ్చింది అని చెప్పింది. ఈ పొలం యజమాని నన్ను చావబాదితే నా మాంసం తినవచ్చని దాని ఆలోచన అనుకుంటా మిత్రమా, ఎలాగైనా నన్ను రక్షించు అంటూ లేడీ బోరున ఏడ్చింది. కాకి దానితో ధైర్యం చెప్పి, నువ్వేం బాధపడకు మిత్రమా, ఎదుటి వారి పట్ల ఎప్పుడూ మనము తెలివిగా ఆలోచించాలి. ఒక పని చెయ్యి, నువ్వు ఈ నెట్టులో చనిపోయినట్టు నటిస్తే, కళ్ళు మూసుకొని నువ్వు నటిస్తే, నేను నిన్ను పీక్కొని తింటున్నట్టు, నేను నా ముక్కుతో నిన్ను పుడుస్తున్నట్టు చేస్తాను. అప్పుడు నువ్వు చచ్చావనుకొని ఆ రైతు నీ వలను తీసేస్తాడు. అప్పుడు నేను అరిచి నిన్ను హెచ్చరిస్తాను, వెంటనే లేచి నువ్వు పారిపో అంటూ సలహా ఇచ్చింది. కాకి సలహాను పాటించి లేడీ తప్పించుకుంది. లేడీ తనని మోసం చేసిందని కోపం వచ్చిన ఆ పొలం యజమాని తన వెంట తెచ్చిన దొడ్డు కర్రను లేడీ మీదకి విసిరాడు. అది గురి తప్పి సూటిగా పోయి పొదల్లో దాక్కుని ఉన్నటువంటి నక్క ముఖం మీద పడింది. నక్క ముఖమంతా పగిలిపోయింది. దెబ్బకు తల పగిలి ఆ మోసకారి నక్క చచ్చిపోయింది. నక్క లేడీ కాకి విన్న లఘుపతనకము హిరణ్యకుడితో, నీవు చెప్పిన కథ చక్కని నీతితో కూడినది. వివేకము అంటే తెలివి, సత్యము అంటే ట్రూత్ కలిగిన వాడితో స్నేహం చేసే అవకాశము కలిగితే విడుచుకోరాదన్నమాట.
నీ వంటి సజ్జనుడితో స్నేహము పొందని నా వంటి వాణి జన్మ వృధా, కాబట్టి నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చెయ్యి ప్లీజ్ అంటూ కాకి ఆ ఎలుకను ప్రాధేయపడింది. కాకి ఎన్నో విధాలుగా ప్రాధేయపడేసరికి ఎలుక దానితో స్నేహం చేయడానికి అంగీకరించింది. ఆ రెండు ఎంతో సఖ్యతగా ఆ వనంలో కలిసి జీవించసాగాయి. ఒకరోజు కాకి తన మిత్రునితో, మిత్రమా, నాకు ఇక్కడ ఆహారము దొరకడం చాలా కష్టంగా ఉంది, కనుక నేను పెద్ద అడవికి వెళ్ళిపోవాలని నేను అనుకుంటున్నాను. అక్కడ కర్పూర గారవము అనేటువంటి ఒక సరస్సు ఉంది. అక్కడ మందరుడు అనేటువంటి ఒక తాబేలు నాకు మంచి మిత్రుడు అని చెప్పింది. కాకి మాటలు విన్న ఎలుక, మిత్రమా, నీ ఫ్రెండ్షిప్, నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేయడం చాలా హ్యాపీగా, మన ఫ్రెండ్షిప్ జరిగింది ఇన్ని రోజులు, నీవు వెళ్ళిపోయినాక నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఇక్కడ నాకు ఎలా మరి టైంపాస్ అవుతుంది, అందుచేత నేను కూడా నీ వెంట వస్తాను అని చెప్పింది. కాకి అందుకు ఎంతో సంతోషించి ఎలుకను వీపు మీద ఎక్కించుకొని పెద్ద అడవిలో ఉండేటువంటి ఈ మందరుడు అంటే ఆ తాబేలు నివసిస్తున్న సరస్సుకు చేరుకుంది. ఈ మందరుడు అంటే ఆ తాబేలు లఘుపతనకము రాకను ఎంతగానో సంతోషిస్తూ, ఓ మిత్రమా, చాలా రోజుల తర్వాత నేను చూస్తున్నాను, నువ్వు చాలా మారిపోయే మిత్రమా, ఏంటి ఎలా ఉన్నావు అని అన్ని కబుర్లు చెప్పింది. కబుర్లు చెబుతూ అక్కడ పక్కనే ఉన్నటువంటి ఎలుక, హిరణ్యకుడు కదా అతని పేరు, ఆ ఎలుకను చూసి ఈ తాబేలు అంటుంది, మిత్రమా, ఎవరితడు అంటూ కాకిని అడిగింది. కాకి హిరణ్యకుని గొప్పతనము తాబేలుకు వర్ణించి చెప్పింది. ఏంటి ఆ గొప్పతనము అంటే, ఆ పావురాలను కాపాడింది కదా ఈ ఎలుక, ఆ గొప్పతనము ఈ కాకి ఈ తాబేలుకి చెప్తుంది. హిరణ్యకుడి కథ విన్న తాబేలు, మిత్రమా, నీవు మనుషుల లేని చోట ఉండు, అంటే మనుషులు లేని చోట నువ్వు ఒక నివాసము చేసుకొనుటకు కారణం ఏమిటి అంటూ అడిగింది. హిరణ్యకుడు ఈ మందరకుడితో తన గతం ఏంటి చెప్పాడు. అంటే ఎలుకను అడిగింది తాబేలు, నువ్వు ఎందుకు మనుషులు ఉండే చోట నువ్వు ఉంటే బాగుంటుంది కానీ మనుషులు లేని చోట నువ్వెందుకుంటున్నావు, అంటే ఈ అడవిలో నువ్వెందుకుంటున్నావు అని తాబేలు అడిగేసరికి, నా కథ మీకు చెప్తాను నేను అని తన కథను చెప్పడం స్టార్ట్ చేసింది. అంటే హిరణ్యకుడి కథ ఏంటో, అసలు హిరణ్యకుడు ఎందుకు అడవిలో ఉన్నాడు, అడవిలో ఉండడానికి కారణం ఏంటి, ఆ మనుషుల మధ్యలో ఉంటే ఎలుకలన్నీ జనరల్గా మనుషుల మధ్యలో ఉంటాయి, అడవిలో ఉండవుగా, కానీ ఈ ఎలుక ఎందుకు అడవిలో ఉంది అనేది మనం నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం. మా ఈ పాడ్కాస్ట్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్కి కూడా అందరికీ షేర్ చేయండి. సరేనా పిల్లలు, శుభరాత్రి.